ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. అందరికీ నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాచస్పతి బ్రహ్మశ్రీ పోతుకూజి చంద్రమౌళి శాస్త్రి గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యే నమః. గురుగారు, ఈ జూలై 4వ తారీఖు నుంచి ఆగస్టు 1 వరకు శుక్రగ్రహ సంచారం జరుగుతుందని తెలియజేశారు. ఇంతవరకు కొన్ని రాశుల వారికి చెప్పారు ఎలా ఉండబోతుందని. మరి ఇప్పుడు సింహరాశి వారికి ఈ గ్రహం యొక్క సంచారం వల్ల ఎలాంటి అద్భుతాలు జరగబోతున్నాయి అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందంటారు? మా మహాలక్ష్మీదేవి యొక్క స్వరూపమే శుక్ర భగవానుడని మనం చెప్పుకోవాలి. ఈ కలియుగంలో ఏ యుగంలోనైనా సరే శుక్రుడు ఆనందానికి, అట్లాగే ఆహ్లాదానికి, అనంత కోటి అయినటువంటి ధనాన్ని వర్షరూపకంగా కురిపించేటటువంటి గ్రహం ఏదైనా ఉంటే అది శుక్రగ్రహం. అందుకనే రే నాయన, వీడికి శుక్రమహర్దశ పట్టింది, చాలా విశేషమైనటువంటి జీవితం ప్రారంభమైందిరా, ఇక వీడి జీవితంలో ఏది ముట్టుకున్నా బంగారమే. అంటే మనకి బంగారానికి సంబంధించి గురుడు, బుధుడు, శుక్రుడు ప్లస్ రవి కూడా రాగికి సంబంధించిన, ఈ 3 గ్రహాలలో శుక్రుడు బాగా బంగారానికి సంబంధించిన వాడు. ప్లస్ స్త్రీలు అంటేనే శుక్రగ్రహం. అంటే శుక్రగ్రహంలోంచి పుట్టిన వాళ్ళు స్త్రీలు, కుజగ్రహంలోంచి పుట్టిన వాళ్ళు పురుషులు అని చెప్పి శాస్త్రంలో ఉంది. అందుకనే సౌందర్యానికి, అందానికి, తేజస్సుకి, ధనానికి, కీర్తికి, ప్రతిష్టకి ఏ రకంగా చూసినా సుగంధ ద్రవ్యాలను ఉంటాయి కదా, పూలు కావచ్చు, సువాసన కలిగించేటటువంటి పూలు కావచ్చు, పత్రాలు కావచ్చు, ఇంకేదైనా ఆహారపరమైనటువంటి పదార్థాలు కావచ్చు, ఏవైనా అంతే కదా, అవన్నీ కూడా ఏంటి, సుగంధ పరిమళ ద్రవ్యాలు అంటారు. అంటే దేవతలకి ఉపయోగపడేవి శుక్రగ్రహానికి సంబంధించిన పుష్పాలే. స్త్రీలు పుష్పాలు ధరిస్తారు. అసలు ఇప్పుడున్న కాలమానంలో స్త్రీలు అసలు పుష్పాలు ధరించట్లేదు, ఏదో ఫంక్షన్స్కి మాత్రమే, పెళ్ళిళ్ళకి చేస్తున్నారు. పెళ్ళిళ్ళకి కూడా చాలా వరకు ప్లాస్టిక్ పూలే వాడుతున్నారు, అందంగా ఏదో సినిమాల్లో చూపించినట్టుగా. రియల్గా మల్లెపూలు, తెల్లటి పూలన్నిటికీ శుక్రుడు అధిష్టాన దేవతమ్మ. ఎవరైతే తెల్లటి పూలని ధరిస్తారో స్త్రీలు, వారికి అఖండ సౌభాగ్యం కలుగుతుంది. అంటే వివాహం అవుతుంది, వివాహమైన తర్వాత అన్యోన్య దాంపత్యం కలుగుతుంది. దాని ద్వారా కుటుంబంలో నిత్యము సుఖంగా, సంతోషంగా వీరు వండి పెట్టడము, భర్త భుజించటము, వీరి మధ్య అనురాగము, ఆత్మీయత వృద్ధి చెందుతూ సత్సంతానానికి దారితీస్తుంది. సౌఖ్యం లేదనుకో అమ్మా, భార్యాభర్తల మధ్య అసలు సౌఖ్యము కలగాలన్నా ఆకర్షణ అందముతోనే ప్రారంభమవుతుంది. ఒక పురుషుడు స్త్రీని ఆకర్షించాలి అంటే ముందు స్త్రీలో కొన్ని లక్షణాలు ఉండాలి. అంటే తేజోమయంగా, అంటే అందంగా, రమణీయంగా తయారయ్యి పుష్పాలు ధరించటము. ఇది మంగళదాయకం అమ్మ. పుష్పాలు అందంలో ఒక మంగళదాయకము. మన అమ్మవారికి పూలు ఎందుకు పెడతారమ్మా? దేవాలయాల్లో కానీ మన ఫోటోలకి పూలు తెచ్చేస్తాం. ఒక్కొక్క పూల మూర దండ 60 రూపాయలు ఉండని, 100 రూపాయలు ఉండని తెచ్చి వేస్తాం. కానీ స్త్రీలు మాత్రము ఇప్పుడున్న కాలమానంలో ధరించట్ల. అందుకనే సంతానోత్పత్తి తగ్గిపోతుంది, సృష్టి ధర్మము నడవట్లేదు, ప్రేమలు ఆప్యాయతలు తగ్గిపోతున్నాయి. ఆలు మగలికి మధ్య, అంటే దంపతులకి ఒకళ్ళ మధ్య ఒకరికి విద్వేషాలు, విపరీతమైనటువంటి కొట్లాటలు, కోర్టు కేసులు, డబ్బంతా కూడా. ఇప్పుడు ఎలా ఉంటుందంటే అమ్మ వ్యవహారము, స్త్రీకి అందము ఎంత గొప్పదో, ఇగో ఫీలింగ్స్ ఉన్నాయనుకోండి, కుటుంబాలు చెల్లాచెదరైపోతాయి. ఎక్కడో 100లో ఒక 4 10 మందో పురుషులు మాత్రమే భేదం కనిపిస్తోంది. మొత్తం స్త్రీలలోనే మానసిక ద్వేషాలు, దోషాలు కనిపిస్తున్నాయి ఇప్పుడున్న కలియుగంలో. సృష్టి కలగాలన్నా, సృష్టి నాశనం అవ్వాలన్నా స్త్రీ లేకుండా సృష్టి డెవలప్ అవుతుందే. శక్తి స్వరూపిణి స్త్రీ. కాబట్టి స్త్రీ ఏమనుకుంటుందంటే అసలు నేను శక్తిని కాదని మర్చిపోయారు వాళ్ళు. ఇప్పుడు ఉన్నటువంటి కాలమానంలో స్త్రీ నేనే శక్తిని అని మర్చిపోయారు. నేనే ప్రకృతిని, నేనే ఆనందాన్ని, నేనే ఆహ్లాదాన్ని, నేనే కోరికని జయించాలన్నా, కోరికని కలిగించాలన్నా స్త్రీయే ముఖ్య కారణం. మరి అంతటి స్త్రీకి ముఖ్యమైనటువంటి మనకున్న నవగ్రహాలలో శుక్రుడు మాత్రమే అధిష్టాన దేవత. మరి శుక్రుడు జూలై మాసంలో 4వ తేదీ అర్ధరాత్రి నుంచి కర్కాటక రాశిలోంచి సింహరాశిలోకి ప్రయాణం కావిస్తున్నాడు. దాదాపుగా ఆగస్టు 1వ తేదీ వరకు. మా సింహరాశి వారికి ఆ జన్మరాశిలో సూర్యుడు, ఈ యొక్క శుక్రుడు సూర్యరాశిలో ఉండటం అనేటటువంటిది
ఒక రకంగా చెప్పాలంటే గోచార సూత్రాలలో ఆయన ఒకటిలో ఉండటం చాలా మంచిది. అంటే అనుకున్న ప్రతి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లే శక్తి శుక్రుడికి ఉంటుంది. అది ఆర్థికంగాన, లేకపోతే వివాహపరంగాన, లేకపోతే వీరు అనుకున్నటువంటి అభీష్టపరంగాన. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈ యొక్క శుక్రుడు ఆ జన్మరాశి ఆయనకి అంత మంచిది కాదమ్మా, సింహరాశి. అంటే అనుకున్న పనులు అంత జరగటం అనేది చాలా కష్టంగా ఉంటుంది. దానికి తోడు రాహుకేతువులతో కలిసి ఉన్నటువంటి శుక్రుడికి శుక్ర స్త్రీ దోషం అనేటటువంటిది ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. మనకి జాతకాల్లో సర్పదోషాలు ఎట్లాగో ఇప్పుడు శుక్రుడు కలిశాడు కాబట్టి స్త్రీ దోషము అని కూడా చెప్పుకోవచ్చు. అంటే వివాహానికి కానిటువంటి వాళ్ళకి వివాహ విషయాల్లో ఇబ్బందులు, వివాహం అయినటువంటి వాళ్ళకి సరైనటువంటి కమ్యూనికేషన్స్ లేక విడిపోయేటటువంటి ప్రమాదం కూడా. అంటే ఇవన్నీ ఎందుకంటే అమ్మ ఇప్పుడే జరిగిపోతాయా అందరికీ అంటే అందరికీ జరగాల్సిన అవసరం లేదు. వారి యొక్క జన్మజాతకాలలో ఏదైనా దశలు అంతర్దశలు గనక ఇబ్బందికరంగా ఉంటే వాటిల్లో ఈ శుక్రుడికి సంబంధించిన రాశులు కానీ నక్షత్రాలు కానీ లేకపోతే శుక్ర దశలు కానీ నడుస్తున్న రాహుకేతులతో సంబంధం ఉన్న అవన్నీ ఇక్కడ రిఫ్లెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. దాని ద్వారా కొన్ని అనారోగ్యం సమస్యలు అంటే గాల్ బ్లాడర్కి సంబంధించి లేకపోతే ఉదరానికి సంబంధించినటువంటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, లేకపోతే ఏ తిన్నా కూడా అరక్కపోవటము, అట్లాగే వీరి యొక్క ఆలోచనలు కూడా కొంచెం ఉద్యోగ సంబంధిత విషయాలలో మార్పులు కోరుకుంటూ ఉండటము, ఇక్కడ ఎంత చేసినా ఎదగలేకపోతున్నాము, వేరే చోటుకి వెళ్ళిపోవాలి, ఇవన్నీ కూడా శుక్రుడు ఇచ్చేవి కాదు. రాహుకేతువులు భ్రమని కల్పిస్తూ ఉంటాయి. అట్లాగే ఇష్టం లేని వాళ్ళని కూడా ఇష్టం అనుకొని పెళ్లిళ్ళు చేసుకొని ఆడమ్మ వాళ్ళలో తర్వాత ఇబ్బందులు పడటము. అంటే పెళ్లికి సంబంధించిన విషయాల్లో కూడా వీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకనే ఈ యొక్క శుక్రుడు జన్మరాశిలో ఉన్నటువంటి వారికి ఉద్యోగపరమైనటువంటి కీర్తి ప్రతిష్టలు కూడా చాలా మందికి ఇస్తారమ్మా. కొన్ని గవర్నమెంట్ అవార్డ్స్ కూడా వీళ్ళకి లభించే అవకాశాలు ఉంటాయి. లెక్క ప్రకారము శుక్రుడు ఇక్కడ ఉండటం ద్వారా ఆయన ఆధిపత్యాల ద్వారా ఎన్నో మార్పులు, అంటే ఉద్యోగంలో మార్పులు అంటే ఏంటి, కొంతమందికి ప్రమోషన్స్ రావచ్చు, ఆ విధంగా కూడా రావచ్చు. కొంతమందికి అసలు ఉద్యోగం వద్దనుకొని వదిలేసుకునే పరిస్థితులు ఉండొచ్చు. దాంట్లో మళ్ళీ చాలా ఉంటాయి మాకు థియరీ ప్రకారం. కాకపోతే ఏంటంటే ఇన్ని రకాల వైబ్రేషన్స్ అందరికీ ఉంటాయంటే ఇంకా కొన్ని వేలు ఉంటాయి. ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు ఉంటాయి, కొన్ని కోరికలు నెరవేరేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి జాతకరీత్యా ఉన్నటువంటి దశలు అంతర్దశలు మాత్రమే ఇక్కడ మనకి వైబ్రేట్ అవుతాయి. కాబట్టి ఉన్నంతలో సింహరాశి వారికి శుక్రగ్రహ ప్రభావం కొంచెం ఇబ్బందికరమనే చెప్పుకోవాలి. దాంపత్యపరంగా వీరు ఏదైనా సరే జాగ్రత్తగా ఉండాలి. అవసరం లేని ఫోన్లు రావటమో, లేకపోతే వీరికి ఉన్నటువంటి గ్రహస్థితి బాలేదనుకోవటమో, భార్యాభర్తల మధ్య కాస్త ఇబ్బందులు, వివాహ సంబంధిత ఇబ్బందులు, అట్లాగే వివాహం అవ్వాలి అనుకున్న వాళ్ళకి వివాహం కాకపోవటము, ఇలాంటివి కూడా జరగడానికి ఈ యొక్క శుక్రగ్రహము వీరికి అంత యోగ్యకరం కాదని చెప్పుకోవాలి. కంపల్సరీ వీరు వారాహి కవచాన్ని చదువుకోవటము ఈ 9 రోజులు చాలా విశేషత్వము. ఈ 4 రోజులు మనకి ఎట్టాను కావాలంటే లక్ష్మీదేవి ఆరాధన, దుర్గాదేవి ఆరాధన చక్కగా చేసుకోవటం వలన శుభాలు కలగడానికి వీరికి వీరే ప్రిపరేషన్ చేసుకోవాలి. లేదా జాతకరీత్యా గురువుల్ని మాలాంటి వాళ్ళని సంప్రదించి అసలు వారికి ఏ రకమైన సమస్య ఉందో కనుక్కుంటే దాని ద్వారా వారు సరైనటువంటి పరిష్కారాన్ని ఆచరించుకోవడం విశేషప్రదం. గురుగారు, మొత్తం సింహరాశి వారికి శుక్రగ్రహ ప్రభావం ఎలా ఉండబోతుందో తెలియజేసేందుకు ధన్యవాదాలు. శుభమస్తు.